ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ షేర్ చేశారు. ఇదంతా దానికి మీరు ఇక్కడ కూర్చున్న వారు, ఇక్కడ రానివారు, ఎవరైతే ముఖ్యంగా 11 అంటే 9 ఉమ్మడి జిల్లాలు, భద్రాచలం అండ్ హుజూరాబాద్ సంబంధించిన వాళ్ళిద్దరు 11 మెంబర్స్ చాలా బలంగా పోటీ వాళ్ళు అంటే అక్కడ ఫీల్డ్లో వర్క్ చేశారు. దానికి సార్ క్యాంపెయినర్గా మన తనీష్ గారు అండ్ సాగర్ గారు వాళ్ళు చేశారు. ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నారు. ఓకే, వెల్, చాలా మంచిగా చేసినాం మనం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ కానీ మీకు ఏదైతే పర్టికులర్లీ వేరే విషయాలు మనము టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ మన ఈరోజు ఎజెండా ఈజ్ జిహెచ్ఎంసీకి సంబంధించిన నెక్స్ట్ రాబోయే ఎన్నికల గురించి. ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లోకి వెళ్ళి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, మీకు సొంతంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అది ప్రస్తావిస్తే దాన్ని మనం క్లారిటీ ఇస్తాం, పార్టీ తరఫు నుంచి క్లారిటీ ఇస్తాం. ఆల్రెడీ నా ఓటు అనేది ఇప్పుడు ప్రజెంట్ లేదు. నేను ఎమ్మెల్యేకి వేసా, కార్పొరేటర్కి వేసా, ఎంపీకి ఓటు వేసాను. బట్ ఇప్పుడు నా ఓటు ప్రజెంట్ లేదు. మా మిస్సెస్ ఓటు కూడా లేదు. నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసి మొత్తం ఎంక్వైరీ చేశాను అసలు ఏం చేయాలా ఏంటి అనేది. మా పాప అయితే 18 ఇయర్స్ ప్రజెంట్ ఇప్పుడు ఓటు నమోదు చేసుకుంటుంది. తనకు వస్తుంది అంటున్నారు, బట్ నాకేమో ఓటు అప్లై చేయడానికి అవకాశం లేదంటున్నారు. ఇది ఒక సమస్య ఉంది. లీగల్ టీమ్తో ఇది నిఖిత గారు కొంచెం ఇస్తుంది. వేరే వేరే దగ్గర సమస్యలు రావచ్చు. రేపు పొద్దున వస్తే దాన్ని లీగల్ ఆస్పెక్ట్లో మనం ఎలా వెళ్ళాలి. కార్పొరేటర్ ఏదైతే డివిజన్లో పోటీ చేసుకుంటామో కొన్ని ఓట్లు తీసేయడం జరిగింది. ఒక్కసారి మనం కూడా ఎవరెవరైతే పోటీ చేయాలనుకున్నారో ఒక్కసారి ఆ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనిపిస్తుంది. అవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఫైనల్ లిస్ట్ వస్తుంది. దాన్ని ఏం చేయాలనేది మన బ్యాక్ ఎండ్లో నిఖిత గారికి అదే ఏదైతే ఉందో ఇది ఒకటే అంటే ఒకటే పర్టికులర్ నిఖిత ఇది ఒకటే కాదు. ఓటర్ లిస్ట్ తీసుకోవడం, చెక్ చేయడం ఏంటి, ఎప్పటిదాకా ఓటర్లు మిస్ అయినాయి నమోదు చేసుకోవడానికి ఏంటి, అది కంప్లీట్ A to Z ప్రాసెస్ మన దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గర మీకు కూడా తెలుసు కదా, అది రాసి పెట్టుకొని కొంచెం అది చూడండి. ఓకేనా. నెక్స్ట్, జెన్యూన్ రీజన్ ఉన్నప్పుడు ఏదో ఒకరు అడిగారు కదా అని ఇంకోరు అడగమాకండి. క్లియర్గా ఏమన్నా ఉంటే మాత్రం సబ్జెక్ట్ ఉంటే అడగండి. జిహెచ్ఎంసీ మేయర్గా టార్గెట్ చేద్దాం. ఏదైనా కానీ ఎలక్షన్ ఏ పార్టీ అయినా అందులో జనసేన పార్టీ చాలా స్పష్టంగా క్లియర్గా దాన్ని ఎండ్ గోల్ దగ్గరికి టార్గెట్ చేస్తే వెళ్తుంది ముంగడికి. కానీ పరిస్థితులు బట్టి ఎలా వెళ్తాయో మనకు తెలియదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైనా కానీ టాప్ ఎండ్కి రీచ్ కావడానికి వేస్తుంది. మేయర్ ఎలక్షన్స్ కాబట్టి మేయర్కే ప్రయత్నిస్తాం, ఏమవుతుందని తెలియదు. ష్యూర్, నీ పాయింట్ తీసుకుంటాం. నెక్స్ట్, అబ్జర్వేషన్ సార్, మేము మన మున్సిపల్ ఎలక్షన్లో గద్వాల్లో తిరిగినప్పుడు క్యాండిడేట్స్ కొంచెం రైట్ క్యాండిడేట్స్ అయినప్పటికీ వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్లో తిరిగినప్పుడు ప్రాపర్గా అభ్యర్థించడం కూడా కొంత మైనస్ ఉంది. వాళ్ళతో మనం ప్రేమ్ గారితో కూడా మాట్లాడించాము. మేము ఎలా చేయాలనేది కూడా మేము లోకల్ టీమ్లో సజెస్ట్ చేశాము. సో ఈసారి క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా గ్రౌండ్ ఫీల్డ్కి వెళ్ళబోయే ముందు వాళ్ళతో కూర్చుని మనం ప్రాపర్గా వెళ్తే ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుందని నా ఉద్దేశం. అంటే మేము చేసిన మోదీనగర్ టీం మీద చేసాం. కూర్చోండి కూర్చో. అంటే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ మనం అందరం ఒకటే కాబట్టి ఒక మాట ఈ క్వశ్చన్తో వచ్చింది. నేను యాక్చువల్లీ రూమ్లోకి వెళ్ళాక మాట్లాడదాం అనుకునే పాయింట్, మన దగ్గర ఒకటి చాలా మైనస్ ఉంది. అంటే ఏంటంటే ఒక సిస్టమ్ అనేది మనము మా దగ్గర నుంచి మొదలు పెడితే, నా దగ్గర నుంచి మొదలు పెడితే మీ దాకా ఇంకా కింది దాకా ఒకటి మనం సిస్టమ్ అంటే ఒక ప్రోటోకాల్ విధానం, ఒక ఎజెండా విధానం, స్టెప్ బై స్టెప్ అనేది వెళ్ళం. అక్కడ స్టార్ట్ చేస్తాము, ఈడ దుంకుతాము, ఈడ స్టార్ట్ చేస్తాము, ఆడ దుంకుతాం. ఇది ఫస్ట్ అందరూ సరిదిద్దుకోవాలి, నాతో పాటు సరిదిద్దుకోవాలి.
ఎందుకు సరిదిద్దుకోవాలి అంటే ఈరోజు మన ఎజెండా చాలా సింపుల్ అండ్ స్ట్రేట్. జిహెచ్ఎంసీలో మనం పోటీ చేస్తున్నాము. ముందు 12 ఇయర్స్ నుంచి పనిచేసే లీడర్స్ ఒరిజినల్గా ఈరోజు ఏదైతే జనసేన నుండి కష్టపడుతున్నారో అందరికీ పోటీ చేయాలని ఉండకపోవచ్చు, పోటీ చేయాలని కొంతమందికి ఉండొచ్చు. పోటీ చేయాలన్న ఉన్న కొంతమందిలో వాళ్లకు దానికి సూటబుల్ అయ్యేది 10% ఒకరు ఉండొచ్చు, 20% ఒకరికి ఉండొచ్చు, 50% ఉండొచ్చు. మీ గ్రాఫ్ మీరు సెల్ఫ్గా నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఎజెండా మీదనే డిస్కషన్. దానికి డైరెక్షన్ మా దగ్గర నుంచి మీకు చెప్పడం, మీతో షేర్ చేయడం, ఇంతే. దీని తర్వాత ఎలక్షన్ స్ట్రాటజీస్, నెగోషియేషన్స్, ఎవరు వస్తారు, ఎలా వెళ్తాము, ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్లలో వస్తాయి. మనం ఎప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయకుండా 10 రోజుల తర్వాత చేయాల్సిన పని క్వశ్చన్లు వస్తాయి. ఈ 9 రోజులు కన్ఫ్యూజింగ్నే టైం అయిపోతుంది. ఇది నేను నీకొకరిని చెప్పట్లే, ప్రతి ఒక్కరికి జనసేనలో ఇది సరిదిద్దుకోవాలి. అప్పుడు టైం వేస్ట్ చేయకుండా పని చేసిన దాని మీద 100%లో మ్యాక్సిమం పర్సంటేజ్ అవుట్పుట్ వస్తుంది. మన పని ఒక దగ్గర ఉంటుంది, మన మైండ్ ఒక దగ్గర ఉంటుంది, క్వశ్చన్ ఇంకో దగ్గర నుంచి పుడుతుంది. దానికి ఎప్పుడు సొల్యూషన్ ఉండదు. పని, ఆలోచన అన్నీ ఒకటే దాని మీద. ఈరోజు ఏ పని చేస్తున్నాం దాని మీదనే ఫోకస్ చేసి ఉంటే అందులో ఏ సరిదిద్దుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది క్లారిటీతో ముందుకెళ్ళగలుగుతాము. అన్నిటికన్నా వాల్యుబుల్ అనేది ఎనర్జీ అండ్ టైం. అన్నెసరీ థింగ్స్ మీద ఎనర్జీ అండ్ టైం వేస్ట్ చేసుకుంటే మనకంతా దీంట్లోనే అయిపోద్ది. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీటింగ్కు మీరు రాని వారికి మెసేజ్ చేయాల్సింది ఏంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుంది. దానికి నాకు పోటీ చేయాలని ఉంది. నేను ఆ నోటిఫికేషన్ వచ్చేలోపు ఈరోజు పార్టీ నుంచి నేర్చుకుంది ఏంది? నా వెనకాల బలము 3000, 4000, 5000. నేను ఈరోజు దినం ఫస్ట్ ఎజెండా, నా పాయింట్ ఎప్పుడైతే మన కియా మెంబర్షిప్ లాంచ్ చేస్తుందో పార్టీ, నేను చేసి నా బలం తీసుకుపోయి జనసేన రాష్ట్ర నాయకత్వం ముంగట ఇక చూడు నేను 3000 మెంబర్షిప్ చేశాను, నా బలం ఇది. ఆ రోజు వచ్చినప్పుడు ఆడ మెయిన్ లీడర్స్తోని ఈ గ్రూప్లో నాకు సపోర్ట్గా ఉన్నారు, నా బలం ఇది. నాకు అన్ని విధాలుగా సహాయపడడానికి ఈ పెద్దవాళ్ళు, వ్యక్తులు, మా డివిజన్లో ఉన్న వాళ్ళు, ఇది నా బలము. అది తీసుకొచ్చి నెగోషియేషన్ మా ముంగడ కూర్చోండి. అంతేగాని చిన్న చిన్న విషయాల దగ్గర ఆగిపోయి దానికి వెళ్ళొద్దు. అది ఆ భరోసా, ఆ ధైర్యం ఎప్పుడైతే మీరు ఇస్తారో, మేము నెగోషియేషన్స్ పోయినప్పుడు ఈ సీటు కావాలి కావాలి కావాలి. ఎందు గురించి అంటే ఇంత మెంబర్షిప్ ఉంది, నీకేముంది లెక్క, మాకు ఈ సపోర్ట్ ఉంది, నీ దగ్గర ఏముంది మాట్లాడగలుగుతాం. ఇదే ఫస్ట్ ఎజెండా. ఈరోజు ఇంతే, ఈరోజు డిస్కషన్ ఇదే. ఓకేనా? నేను అనుకుంటున్నా కొంచెం మందికి నేను చెప్పింది ఇబ్బందిగా ఉన్నా ఇదే రియాలిటీ, ఇదే ప్రాక్టికల్గా ముందుకు పోవాలంటే దీన్నే ఫాలో కావాలి. మా అందరి తరఫు నుంచి మీ అందరికీ పార్టీ తరఫు నుంచి, ప్రత్యేకించి అధ్యక్షుల వారి తరఫు నుంచి, ఏదైతే గత నెల రోజుల నుంచి మీరు పనిచేసినారో మున్సిపల్ ఎలక్షన్లో జనసేన పార్టీ మనం కాంటెస్ట్ చేసిన విధానం కానీ, దానికి సహాయపడ్డ విధానం కానీ, దానికి మీ వంతుగా మీరు కృషి చేసిన విధానం కానీ రియల్లీ మర్చిపోనిది. మన తెలంగాణలో ఈరోజు జనసేన పార్టీ ముందుకెళ్ళడానికి, నెక్స్ట్ ప్రతి ఒక్క ఎలక్షన్లలో కాంటెస్ట్ చేయాలని ప్రెసిడెంట్ గారు ఆలోచించిన దానికి మనందరి కృషి, మన కష్టం, మన నమ్మకం ఆయన కలిగించగలిగిన నెల రోజులలో అది మన గెలుపు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ చెప్పండి.
ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ కానీ వేరే వాళ్ళు కానీ అడగడం ఏంటంటే వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇక్కడ నువ్వు ఒక నాయకుడువా లేకపోతే ఒక కార్యకర్తవా లేకపోతే నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్వా అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఎందుకంటే అందరూ మేము బ్యానర్స్ వేసుకున్నాం న్యూ ఇయర్కి అంతకుముందు సంక్రాంతి ఇక్కడ ఓన్లీ మేము జనసేన నాయకులు. సో మీకు ఏ పొజిషన్ లేకుండా నువ్వు ఎట్లా తిరుగుతున్నావు అంటే క్వశ్చన్ వాటి అక్కడ ఇంతకుముందు ఎవరు తిరగలేదు, కొన్ని డివిజన్లలోనే తిరిగారు. సో అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటే మనం కాంపిటేట్ చేయడానికి అవకాశం. నేను అడిగేది మిమ్మల్ని, మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్ట్రక్చరు, ఒకటి లీడరు, ఒక కమిటీ అవి వేస్తే మేము ఆ ఫ్లెక్సీలను ఎదురు పార్టీ వాళ్ళు అడిగినప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు నా ఉద్దేశంలో అలాంటి ఏ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరగదు, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. ఇప్పుడు నిన్ను అడిగిన వాళ్ళు జనసేన వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ? ఆపోజిట్ వాళ్ళతో వానికి ఎందుకంట, వాడు చూసుకోమని చెప్పండి, అదే చెప్పాలి. జనసేన ఇది రాబోయే లీడర్ను, నేను కార్యకర్తను, లీడర్ను, నా ఇష్టం, నేను ఏమైనా పెట్టుకుని నీకేం నొప్పి లేస్తుంది, అదే చెప్పుర్రి, అయిపోయింది. అంటే ప్రాబ్లం అంటే ఈ గవర్నమెంట్ పథకాల మీద ఇష్యూస్ మీద డైరెక్ట్ ఫైట్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ మన పార్టీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నాయా? ఒక్కటి చెప్తే దయచేసి క్వశ్చనింగ్ We never get answers each and every question. మీరు మీ పరిస్థితులు బట్టి శంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజలింగం గారు చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. మీరు ఏది పాయింట్ ఎత్తుకొని ముందుకు పోతే మీ డివిజన్లో మీరు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతారో అది ఎత్తుకొని వెళ్ళండి. 10 ఇట్లల్లా 2 తప్పులు జరుగుతాయి, జరగని మేము లీడర్షిప్ మీకు చేదోడుగా వాదోడుగా ఉంటాం, మీ వెనక మీకు సపోర్టింగ్గా ఉంటాము. 8 అయితే కరెక్ట్గా చేస్తారు కదా, అవి చేయరు చాలు. పార్టీ తరఫున కొద్దిగా అబ్జర్వర్ పెట్టి వాళ్ళకి చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతామన్నా ఆటోమేటిక్గా జెండా మార్చొచ్చాం 3 రోజులు అక్కడి నెక్స్ట్ మన పార్టీ ఆరోగ్య దినోత్సవం తెలంగాణ జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నా మన పార్టీ ప్లేస్ అవుతుంది. చూద్దాం, మా దాంట్లో ఇప్పుడు మా చేతిలో ఏవైతున్నాయో డెఫినెట్గా అవన్నీ ట్రై చేస్తాము. ఇవన్నీ మా నాలెడ్జ్లో ఉన్నాయి. మీరు ఏవైతున్నాయో మీరు ప్లాట్ఫామ్స్ అనేది డివిజన్లు క్రియేట్ చేయండి. గవర్నమెంట్ ఏవైతే చేస్తుందో వాళ్ళు చేయని దాన్ని ఎత్తి చూపండి. నెక్స్ట్ భారీగా చేసేదానికి తప్పకుండా అందరం కలెక్టివ్ ఒక ప్రోగ్రామ్ కాల్ చేద్దాం, అవి ఎట్లా చేద్దామో చూద్దాం. చేయండి చెప్పకండి కానీ చేయండి. అది ఏదో రూపంగా పార్టీ దగ్గర ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి, చేయండి. ఓకేనా? కంక్లూడ్. తెలంగాణలో ఉన్నారో సో సామాన్య కార్యకర్తకు పార్టీ తరఫు నుంచి ఏ విధంగా భరోసా కల్పిస్తారు? ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రతి ఒక్కరం వీడియోస్ చేస్తున్నాము, పోస్ట్ చేస్తున్నాము. కానీ అది పోస్ట్ చేసిన తర్వాత మేము ఎదుర్కొంటున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి పార్టీ నుంచి ఒక సామాన్య కార్యకర్తకు పార్టీ తరఫు నుంచి ఏ విధంగా మనము ధైర్యం చెప్తున్నామో వాటికి సూచనలు ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఒక కార్యకర్త, ఒక జన సైనికుడికి? అది అనేది పాయింట్ ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ రియాలిటీ అనేది కంప్లీట్గా చేంజ్ ఉంది. మనము ప్రస్తుతం మాట్లాడుతున్నవన్నీ కూడా గమనిస్తే గ్రౌండ్ రియాలిటీ అనేది టోటలీ డిఫరెంట్. ఒక కాలనీ, ఒక డివిజన్కి వెళ్ళిన తర్వాత నేను ఈరోజు ఇక్కడ నుంచి నిలబడుతున్నా అని నేను మాట్లాడినప్పుడు నీ పార్టీ ఎక్కడ, నీ నాయకులు ఎక్కడ అనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ప్రతి నాయకుడు, డివిజన్ ఇన్ఛార్జ్ కానివ్వండి, కంప్లీట్ హైదరాబాద్లో ఉన్న పార్టీ పెద్దలు కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వేని స్టార్ట్ చేసి ఆ సర్వేలో మనకున్న బలం ఎంత, బలహీనత ఎంత, ఎక్కడ మన బలహీనత ఉంది, ఎక్కడ మాట్లాడాలి దాని మీద ఒక కార్యాచరణ చేస్తే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎగ్జాక్ట్ కరెక్ట్ క్యాండిడేట్ని మనము ఫోకస్ చేయొచ్చు, అతని తరఫున మనం మాట్లాడవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, మనం చేయాల్సింది ఒక సామాన్యునికి ఇచ్చే భరోసా ఏంటిది, జనసేన పార్టీ నుంచి ఒక సామాన్యునికి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే భరోసా ఏంటిది అనే దాని మీద మనం ముందుకు వెళ్తే మనకు క్యాండిడేట్స్ కానీ అలాగే కార్యకర్తలు కానీ పెరిగే అవకాశం చాలా వరకు ఉందన్న. ఇది నా తరఫు నుంచి ఒక చిన్న సజెషన్ అంతే. పెద్దలు దాన్ని మీరు బట్టి నిర్ణయిస్తే ఇంకా బాగుంటుంది. అంటే నువ్వు నాకు అర్థమని చెప్తున్నా, ఇంత క్విక్ షార్ట్ టైంలో నువ్వు 3-4
క్లమ్జీగా చేసి చెప్పావు, నాకు అన్నీ కలిపి చెప్పావు. ఇప్పుడు అసలు యాక్చువల్ నీ క్వశ్చన్ ఏందో నాకు విడివిడిగా ఒక రెండు పాయింట్లు చెప్తే నేను అర్థం చేసుకోగలుగుతా. నేను ఒక సామాన్య జనసేన కార్యకర్తను. రైట్. నా కాలనీలో నేను గత ప్రభుత్వాలు చేసిన ఒప్పులు కానీ తప్పులు కానీ ఎత్తి చూపించేటప్పుడు జనసేన పార్టీ నుంచి చెప్పేటప్పుడు నాకు ఎదురయ్యే పరిణామాలు 1 కేసులు, 2 భయభ్రాంతులకు గురి చేయడము, 3 నీ పార్టీ. అర్థమైందమ్మా. నువ్వు గవర్నమెంట్ని ఏమైనా కామెంట్ చేస్తే అక్కడ నుంచి వస్తే పార్టీ ఏం భరోసా ఇస్తుంది అనేది ఒక పాయింట్. అది కార్యకర్తకు హామీ ఏంటి? ఓకే అమ్మా, ఇంకేమైనా ఉందా? ఇదేనా అదే అన్న మెయిన్ ఇదే. ఫస్ట్ యాది పెట్టుకో, ఎవరైనా నీతో పాటు ఇవన్నీ చేసేది సెల్ఫ్గా నీ క్లారిటీ ఉండాలి. పార్టీ అనేది ఓవరాల్గా వచ్చినప్పుడు, పార్టీ దృష్టికి వచ్చినప్పుడు పార్టీ అనేది దాన్ని ఏ విధంగా పార్టీ లీగల్ ఆస్పెక్ట్ ఉండొచ్చు, నువ్వు చేసింది ఫైట్ చేసింది దానికి ఏ విధంగా అయితే అది రైట్ వేలో ఉన్నప్పుడు పార్టీ అండదండలుగా ఏమన్నా నీకు ఇబ్బంది ఎదుటి పార్టీలు కానీ ఇంకోటి కానీ పెట్టినప్పుడు డెఫినెట్గా లీగల్గా ఫైట్ చేయడం అనేది పార్టీ ముందుకు వస్తుంది. కానీ 100% నేను తీసుకుపోయి చీమగుట్టకుండా తీసుకురావాలంటే కుదరదు. అది కాని పని. ఆడ పోయినప్పుడు లోకల్గా 24 hours నీ సెక్యూరిటీ అనేది ఎవరు ప్రొవైడ్ చేయలేరు. ఎదుటి పార్టీ వాళ్ళతో నువ్వు వాళ్ళ అన్నీ ఫేస్ చేసుకుంటూ అధిగమించినప్పుడే నువ్వు ఆడ బస్సీలో కానీ ఆ కాలనీలో కానీ లీడర్గా అవుతావు ఆ ఊర్లో. మనకి ఏ హామీ అంటే ఏ ఇబ్బందులు లేకుండా మనం లీడర్గా ఎదగాలంటే కుదరం. అది రియల్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ 100% నేను ఒప్పుకుంటున్నానన్న. మీ ఫ్యాక్ట్ నువ్వు ఆర్గ్యుమెంట్కి వచ్చినావా క్లారిటీకి వచ్చినావా? క్లారిటీ కోసం అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది 100% రైట్. మనం తెగించి ముందుకెళ్తేనే అది వర్కౌట్ అవుతుందని మీరు చెప్తున్నారు. సో తెగేయడానికి కార్యకర్తలు అందరూ రెడీగా ఉన్నారు. వెనక భుజం తట్టి ముందుకెళ్ళమని చెప్పడానికి పార్టీ కావాలి అని అడుగుతున్నాం. ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా. ఈరోజు ఓవర్ నైట్ అయితే కాదు కదమ్మా. దాని గురించే కదా అందరం కూర్చొని నా వంతు బాధ్యత ఎంత ఉంటుందో నీ వంతు బాధ్యత కూడా అంతే ఉంటుంది. అందరి మీద అంతే ఉంటుంది. నాకు మొదటి రోజు నాకు ఇవన్నీ చూపెట్టంటే ఎడికల దారి చూపెట్టాలి. వస్తే ఒకటే అవకాశం కాదమ్మా. ఎప్పుడు ఒక మీటింగ్లో స్టార్టింగ్లో మనం ముందుకెళ్తున్నప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తోనే మాట్లాడాలి. ఫస్టే నువ్వు నీకే నెగిటివ్ మైండ్ సెట్ క్వశ్చన్లు వేసుకుంటే ఎలా ముందుకెళ్తాం చెప్పు? నీకు నువ్వే ఇక్కడ ఆగిపోయి ఇది చేసి ఇట్లయిపోతుందేమో అట్లయిపోతుంది అంటే ఎట్లా? ఓకే, నువ్వు వాడు ఉన్న ప్రాబ్లమ్స్ నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని దశల వారీగా ఎట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచించుకోవాలి.